ఐసీఎస్ విద్యార్థులకు మనం గణపతి హాస్య నవల 5 ప్రకరణాలు చెప్పుకున్నాం. ఆరో ప్రకరణము ఈరోజు చెప్పుకుందాం. గంగాధరుడు పుట్టుక వరకు మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏమైందనేది మనం ఆరో ప్రకరణలో చెప్పుకుందాం. ముందుగా మీకొక చిన్న విన్నపం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇంకా మన వీడియోస్ చాలా ముందుకి వస్తాయి. దీనితో పాటు వ్యాకరణాంశాలు కూడా ఈ హాస్య నవల పూర్తయిన తర్వాత వ్యాకరణాంశాలకు సంబంధించినవి అన్నీ కూడా మీ వీడియోలో వస్తాయి. అవన్నీ షార్ట్ వీడియోలో వస్తాయి. వ్యాకరణాంశాలు అంటే కొంచెం మన వ్యాకరణాంశం ఎక్కువ చెప్పాలి అని అంటే అరగంట చెప్పామంటే ఎవరికి బుర్రకెక్కవు. అందుకని షార్ట్ వీడియోస్ షార్ట్ కట్‌లో మన గ్రామర్ పార్ట్ మొత్తం మీకు వీడియోస్ రూపంలో షార్ట్ వీడియోస్ వస్తాయి. ఈ హాస్య నవల కంప్లీట్ అయిన తర్వాత ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదాలు. ఎవరన్నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళకి మరొకసారి విన్నపం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన మన హాస్య నవలలోకి వెళ్దాం. 6వ ప్రకరణం. ఇక పాపం కూతుర్ని అడిగినా కూడా పిచ్చమ్మ పాపం ఎన్ని సార్లు అడిగినా కూడా అన్నప్ప రాలేదు కదా గంగాధర్ పుట్టిన తర్వాత. ఎందుకంటే వస్తే మళ్ళీ ఎక్కడ ఖర్చు పెట్టాల్సొస్తదోనని చెప్పి రాలేదు. ఇక అందుకని చూడు, కూతురు గృహం అమ్ముకోవలసిన వచ్చినప్పుడైనా ఆమె ఒకసారి చూచునకు అన్నప్పకు తీరిక లేకపోయెను. ఇక ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చేసింది ఆమెకి. అయినా కూడా తిరిగి రాలేదట. కాపురముండుటకు మందపల్లిలో వారికి మరొక ఇల్లు దొరకనందున గంగాధరుని తోడ్కొని పిచ్చమ్మ ఏనుగుల మహలు గ్రామమునకు పోయెను. ఇక మందపల్లిలో వాళ్ళకున్న వక్కీళ్ళు అమ్ముకున్నారు. అందువల్ల అక్కడ ఉండడానికి ఇంకేమీ లేవు. అందువల్ల ఏనుగు మహల్ గ్రామానికి వెళ్లారట. గంగాధరుని తీసుకొని పిచ్చమ్మ వెళ్ళింది పాపం. మందపల్లి ఏనుగుల మహలు మిక్కిలి సమీపముగా ఉన్నది. గోదావరి సప్తశాఖలలోను ఒకటి అగు కౌశిక అను పాయ ఏనుగు మహలకు మందపల్లికి నడుమ ప్రవహించుచుండెను. ఇక ఏనుగు మహల్ అనేది మందపల్లికి దగ్గరలోనే ఉంటుందంటమ్మా అది. అది గోదావరి నదిలో సప్త శాఖలు ఉంటాయి కదా! అంటే సప్త అంటే 7. 7 పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది గదా! అందులో కౌశికి అనే పాయ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఒక్క పాయ అంటే అంటే ఒక భాగం ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. నది గోదావరి నది. అయితే యువతల పడ్డ ఏనుగు మహల్, అవతల ఏమో మందపల్లి. అందుకని కొంచెం సమీపంలో ఉంటుంది గాబట్టి అక్కడ నివసించడానికి పాపం తన కుమారుని తీసుకొని ఎళ్ళింది పిచ్చమ్మ. గోదావరి పాయ అను గొప్ప పేరే కానీ అది ఒక గొప్ప కాలువ వలె ఉండును. మహేశ్వర్య సమన్వితమగు ఒక గొప్ప కుటుంబము వివాదములు పెరిగి ఆ ఏ ఆ ఏరు కుటుంబములుగా విభిన్నమైన వెనక విభక్త కుటుంబములు తొల్లింటి సంపదన గౌరవమును కోల్పోయి లోకములోని సామాన్య సంసారముల వలె ఉండు పగిదింటి విధం. రాజమహేంద్ర కడు విశాలమైన అఖండ గౌతమి అను పేరు వడిసి ఇంతవరకు చెప్పుకుందాము. నెక్స్ట్ పేజీకెళ్దాం. ఇక గోదావరి నది అంటే అఖండమైన అంటే చాలా పెద్ద ప్రవహించేటటువంటి నది. గౌతమి నది అంటారు. గోదావరి నది అంటారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. బాగా సంపద కలిగినటువంటి కుటుంబం ఎక్కువ మంది ఉమ్మడిగా ఉన్నటువంటి కుటుంబము, డబ్బున్న కుటుంబము అందరూ కలిసి ఉంటే ఎక్కువగా ఉంటుంది. అదే ఎవరికి వాళ్ళు విడిగా వెళ్తే వాళ్ళకొచ్చే భాగాలు కొంచెమే గదా! ఆ విధంగా ఇక మన గోదావరి నది కలిసి ఉన్నప్పుడు పెద్ద నదిలాగా ప్రవహిస్తున్నప్పుడు, ఇక సంసారాలు విడిపోయినప్పుడు చిన్న కుటుంబాలు ఎలాగ ఏర్పడతాయో, అలాగ పాయలు పాయలుగా విడిపోయిన తర్వాత గౌరవం పోయినట్లుగా ఉన్నట్టుగా ఉన్నది అని చెప్పేసి పోల్చి చెప్పాడన్నమాట. మన చిలకమర్తి గారు. మహేంద్ర వ రాజమహేంద్రము కడు విశాలమైన అఖండ గౌతమి అను పేరు వడిసినప్పటికీ వడిసంటే పేరు కలిగిన నేలపై పరిచిన గొప్ప నీటి రేకు వలె నొప్పుచుండు గోదావరి ధవళేశ్వరం వద్ద నేడు పాయలు చీలిపోయినందున ఆ పాయలు విశాలముగా కాని జల సంపద అందు కాని గంభీర్యమున కాని అఖండ గౌతముని పోలక సామాన్యము అగునట్లున్నది. గౌతమి నది అంటే గోదావరి నది పెద్ద ప్రవాహం అదొక జీవనది. అదే ఆ జీవనది ఏది ధవళేశ్వరము. మనం ధవళేశ్వరం ఊరుంది కదమ్మా! ప్రాజెక్ట్ కూడా ఉంది కదా! మనకు ఆనకట్ట కూడా ఉంది. ధవళేశ్వరం. అక్కడ ఆనకట్ట దగ్గర
ఆ జీవనది పాయలుగా విడిపోయింది. పాయలుగా విడిపోయింది కాబట్టి, విశాలమైన ఆ గోదావరి నది ఇప్పుడు అందులో బాగా జలసంపద ఉండి, అంటే నీటితో జలసంపద అంటే నీటితో నిండినది అని అర్థం. ఇప్పుడు గంభీరంగా ఉండేటువంటి చిన్న చిన్న పాయలుగా విడిపోయేసరికి అదొక సామాన్య కాలువలాగా అనిపిస్తుంది ఇప్పుడు. కొన్ని నామా విశిష్టములైనవి. కొన్ని అంతర్వాహినులైనవి అని చెప్పుదురు. కొన్ని పేరుకు తగ్గట్టు చాలా కీర్తి గడించినవి కొన్నైతే, కొంత అంతర్వాహినులైనవి. అంటే కనిపించకుండా లోపల భూమిలో ప్రవహించేటటువంటి బయటికైతే ఉండవు. వర్షం వచ్చినప్పుడు ఒక పాయలాగా ప్రవహిస్తుంది. తర్వాత కనిపించదు. ఇక అంతర్వాహినిలాగా కొన్ని ఆహ్, ప్రవాహ కాలువలు ఉన్నాయి. కొన్ని స్వల్పతములై గోస్తని నది మొదలగు చిన్న ఏళ్ల వలె పారుచున్నయి. పారుచుండును. అంటే స్వల్పము. అంటే చాలా చిన్న చిన్న కాలువలాగా పిల్ల కాలువలంటాం గదా! అలాగా చిన్న నలగ గోస్తని నదిలాగా కొంత చిన్న ఏళ్ళు ఏరు అనంటే ఏరులాగా ప్రవహిస్తుంటది గదమ్మా! కాలవలాగా. అలా కొన్ని ప్రవహిస్తూ ఉన్నాయి. అంత మాత్రం గోదావరి చిన్నదదా? కాదు కదా! అందుకే మనకి సంపన్నమైన కుటుంబంలో నుంచి విడిపోయినటువంటి కుటుంబము అని చెప్పి పోల్చాడు. కౌశికి ఇట్టి వానిలో చేరి పంట దినములలో పుష్కలముగా ధాన్యమున్న కతన కడుపు నిండా తిని దేహ పుష్టి కలిగి ధాన్యమైపోయిన తరువాత పుష్టి లేక ఓ పడుగు ఇక బడుగు వలెను పేద రైతు వలె వర్షాకాలమున వరద పొడిచినప్పుడు కొంచెం విజృంభించి గాంభీర్యము కలిగి దుస్తారమై ఉండు శీతాకాలమందు కాలినడకకు తాటుగా కనువై కనువై మయుడును. వేసంగియందు నీరే లేక తిప్పలు బయలుపడి యుండును. ఇక్కడ చూడమ్మా, అటువంటి ఆ కౌశికీ నది వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నది నిండా కాలువ నిండా నీళ్లుంటాయి. ఆ నీటితో బాగా పంట పండుతాయి. పంట పండిపోయిన తర్వాత ఎండాకాలం వస్తుంది గదా! శీతాకాలం వస్తుంది గదా! ఆ శీతాకాలం వచ్చేసరికి పంటకు ఒక కోత కోస్తాం. అప్పుడు నీళ్లు లేకుండా అది నడవటానికి వీలుగా ఉంటుంది. అలాగా ఎండాకాలం వచ్చేసిందనుకోండి, వేసవి కాలము. వేసవి కాలము వచ్చేసరికి అందులో ఉన్నటువంటి తిప్పలన్నీ కూడా అంటే ఇసుక దిబ్బలు అన్నీ గూడా బయటపడి మనకి కనపడుతూ ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు అది విజృంభించి ప్రవహిస్తుందనమాట. ఇక వానకారున ఏరు పొడిచినట్లుగా మందపల్లి ఏనుగు మహలు ఉన్నవి వేర్వేరు గ్రామములుగా తోచును. కానీ వేసవి కాలమున ఒక్కటే గ్రామమని భావించవలెను. అదే గదా మందపల్లి, ఏనుగు మహలు. అదే వేసవి కాలంలో గనక చూసినట్టయితే, ఆ ఏరు ప్రవహిస్తుంటుంది గదా! వర్షాకాలంలో. అందుకని ఏనుగు మహల్ ఒక ఊరు, ఇలాగ మందపల్లి ఒక ఊరుగా కనపడుతుంది. ఏరుది అవతల ఊరు అని అనుకుంటాం. అదే వేసవి కాలం వచ్చిందనుకోండి, ఆ ఏరు పారటం ఆగిపోతుంది గదా! ఇసుక దిబ్బలన్నీ బయటపడతాయి గదా! అది అప్పుడు గనక చూస్తే ఏనుగు మహలు, ఈ మందపల్లి 2 కూడా ఒక గ్రామంగానే కనబడతాయన్నమాట చూపరులకు. కానీ వేసవికాలం ఒకటే గ్రామం అని భావించవలెను. గంగాధరుడు స్థలభాండ విసర్జనము చేసి అంటే పుట్టిందెక్కడ మందపల్లిలో. దాని విసర్జనము అంటే వదిలిపెట్టేసి మందపల్లి విడిచి ఏనుగు మహల్లో చేరునప్పటికి రమారమి అంటే సుమారు 7 సంవత్సరముల ఈడు కలవాడై ఏనుగు గున్నవలె ఉండెను. ఇక సుమారు 7 సంవత్సరాలయిందట. మందపల్లి విడిచిపెట్టి ఏనుగు మహలు వచ్చేసరికి. ఒక చిన్న ఏనుగు గున్నవలె అంటే గున్న అంటే పిల్ల. ఏనుగు పిల్లవలే ఉన్నాడట. ఏనుగుల మహల్లుకు రాకమునిపే గంగాధరునికి ఉపనయన చేయవలెనని పిచ్చమ్మకు సంకల్పం కలిగెను. ఏనుగు మహాలకు రాకముందే 7 ఏళ్లొచ్చాయి కదా! అంటే బేసి సంఖ్యలో ఉపనయనం అని చేస్తారు. కాబట్టి ఉపనయనం గనక చేస్తే ఇక పెద్దవాళ్ళు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా అర్హుడవుతాడు. అందువల్ల ఈమె ఏం చేసింది ఉపనయనం చేయాలని అనుకుందట. చూడండి నెక్స్ట్. ఇక బ్రాహ్మణ కుమారునకు బ్రాహ్మణ కుమారునకు గర్భాష్టము అందు ఉపనయనము చేయవలయునని ధర్మశాస్త్రమును ఉండుట చేత ఆమె ఆమె కుమారునకు 7వ ఏట ఉపనయనము చేయదలంచెనని చదువరులు ఊహింపవచ్చును. ఇక గర్భాష్టమం అంటే చిన్న వయసులో తను పుట్టిన తండ్రి చనిపోయారు కదా! అందుకని చెప్పేసి 7వ సంవత్సరం ఉపనయనం చేస్తే ఆ బిడ్డ ఎదుగుదల ఉంటే అతనికేమైనా దోషాలున్నా గూడా పోతాయి అనుకోని ఆవిడేం జేసింది, ఆ ఉపనయనం చెయ్యాలి అని అనుకుందని మనం అందరం అనుకోవాలి.
ఆ ఊహ సరికాదు. మనం అలా అనుకోవటం సరైంది కాదు. గర్భాష్టమేమో ధర్మశాస్త్రమేమో పిచ్చమ్మకు తెలియదు. ఇది గర్భాష్టం అది అనా లేతే ధర్మశాస్త్రమా? ఇది 7 ఏళ్ళకి చేయాలన్న ధర్మమా? లేతే పుట్టంగానే తండ్రి చనిపోయాడు. కొన్ని సంవత్సరాలకే తండ్రి చనిపోయాడు గాబట్టి అదా? ఇయన్ని విషయాలైతే మన పిచ్చమ్మకైతే తెలీదు. ఉపనయన సంకల్పం ఒక్కటే కారణం కలదు. పేదతనమే తన ప్రధాన కారణము. అన్న వస్త్రములకు వారికి మిక్కుటమై ఇబ్బంది కలిగెను. గంగాధరుడు వయసు పిల్లవాడే కాని భోజన విషయమున పెద్దవాడని చెప్పవచ్చును. ముమ్మారు 3 సోలల బియ్యము అతనికి ఒక విధముగా సరిపోవుచుండును. ఇప్పుడు పిల్లవాడు 7 సంవత్సరాలే. చూడటానికి 7 సంవత్సరాలు అంటాం. కానీ తన భోజన విషయంలో అయితే పెద్దవారికి సమానంగా తింటాడు భోజనం. అదే ముమ్మారు అంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల. 3 పూట్ల ఏం గావాలో ఒక్కొక్క పూటకు వచ్చేసి 3 సోలల బియ్యం తింటాడు. 3 సోలలంటే ఇప్పుడు మనం బయట ముగ్గు అది ఇస్తారు గదమ్మా! సోల. ముగ్గు డబ్బా ఉంటది గదా! మనకు ముగ్గు అమ్ముతారు. మరమరాలు డబ్బాతో అమ్ముతారు గదా! దాన్ని సోల అంటారు. అంటే దాంట్లో 3 సోలలు. 3 సోలంటే ఒక డబ్బా వచ్చేసి సుమారు ఒక అర కేజీ ఉంటుంది. అంటే కేజీన్నర. అంటే ఒక పూటకు కేజీన్నర. 3 పూటలకి ఎన్ని? 3 కేజీలు, 3 అర్ధలు 4:30 కేజీ రోజుకి కావాలి అతనికి. సరే తల్లి మరి ఇప్పుడు పేదవాడు గదా! తండ్రి లేడు, సంపాదించేవాళ్ళు లేరు. కాబట్టి తల్లి వితంతు ఒకటొచ్చే మధ్యాహ్నము ఒక సోలెడు బియ్యం అన్నము మాత్రమే తిని రాత్రి ఉపసరించుచుండును. ఇంకేం జేస్తాడు పాపం తల్లి వితంతువు గదా! ఎక్కడన్నా పాపం ఎవరైనా ఇస్తేనే గదా! ఆవిడ వండేది. అందువల్ల మధ్యాహ్నం ఒక పూట సోలెడు బియ్యం మధ్యాహ్నం మాత్రం ఒక సోలెడు బియ్యం అన్నం తినేసి రాత్రి గమ్మునుంటాడట. మొత్తం మీద కావలసిన సేరు బియ్యమైనా వచ్చెడు దారి లేదు. సేరు బియ్యము అంటే గిద్ద. అంత బియ్యం గూడా గిద్ద మీద ఇంకొంచెం అన్నమాట సేరు. గిద్ద మీద ఇంకో కొంచెం పైనున్నది సేరు అంటారు. అందుకని మల్లెపూలేస్తారు గదమ్మా! 2 గిద్దలు చిన్న గిద్దొకటి దాని మీద ఇంకొంచెం పెద్దన్నది సేరు అంటారనమాట. అందుకని ఈవిడకదైతే ఆ బియ్యం గూడా వచ్చే అవకాశం అయితే ఈమెకు లేదు. ఉపయోగము చేసుడు పక్షమున 2 గ్రామములో శ్రాద్ధ బ్రాహ్మణార్థములు చేయవచ్చును. పొత్తరులు పట్టవచ్చును. ద్వాదశి బ్రాహ్మణుడుగా ద్వా నవ అమావాస్య బ్రాహ్మణుడుగా ఉండవచ్చును. సంభావనకు వెళ్ళవచ్చును. కుమారుడు ఈ విధముగా తన పొట్టను తాను పోసుకొనుచున్న పక్షమున పిచ్చమ్మ తానెవరినింటనైనా చేరి స్వాదోప స్వాదర పోషణము స్వాదర పోష ఆహ్, స్వాదర పోషణము చేసుకొనవచ్చునని ఉపనయము తలంచెను. ఇక ఏమనుకుంది పాపం ఆవిడ? సరే ఉపనయం గనక చేస్తే ఇక మనము మిగతా శ్రాద్ధ కర్మ భోజనాలన్నిటికి కూడా ఉపయోగపడతారు గదా! అంటే పెద్దవాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు తండ్రి లేనప్పుడు కుమారుడు చేయటానికి అర్హుడవుతాడు. తండ్రి ఉంటే తండ్రే చెయ్యాలవన్నీ. అంటే ఎవరైనా శ్రాద్ధాల భోజనానికి ఏమన్నా పిలిస్తే, ఎవరైనా చనిపోయినా అట్లాగా ఏమైనా కర్మకాండలకైనా తండ్రే వెళ్తాడు. పిల్లవాడితో పని లేదనమాట. అప్పుడు వెళ్ళపోయినా పర్వాలేదు. ఇప్పుడు తండ్రి లేడు గదా! అందుకని చెప్పేసి ఇలా శ్రాద్ధ భోజనాలకి, కర్మకు, కాండలకి వీటన్నిటికి ఏం జేయొచ్చు, పిల్లవాడు ఉపనయనం చేస్తే గంగాధరుడు అర్హుడవుతాడు. అందుకని వీడికి రోజుకి పూటకొక సోలెడు బియ్యం కావాలి గదా! అందుకని చెప్పేసి, ఈ విధంగా ఉపనయనం చేస్తే, తన పొట్టేదో తను సంపా పోషించుకుంటాడు. అలాగే సంభావన వస్తుంది. ఇక అది గూడా ఈ 12వ బ్రాహ్మణుడిలాగా ఉంటాడు. అమావాస్య బ్రాహ్మడుగా ఉండిపోతాడితను. తన పొట్ట తను ఇక తన సంగతంటావా? ఏ ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకొని, ఇక స్వాదన ఏదో వాళ్ళు పెట్టింది ఏదో తినేసి, తను ఉండవచ్చు అని ఉపనయనం చేయాలనుకుంది. అంతే తప్ప ఆమెకి ఇంకేమీ తెలీదు. ఉపనయనం చూచుటకు కాకపోయినను పీటల మీద కూర్చుండిన జంధ్యమ వేయుటకైనా ఎవరు లేరుగా కావున అందువలనకైనా ఒకసారి రావలసిందని పిచ్చమ్మ తండ్రికి వర్తమానము పంపెను. ఎందుకంటే పీటల మీద కూర్చొని అంటే భార్యాభర్తలు కూర్చొని జంధ్యం ఎయ్యాలి గదా! పాపం తండ్రి ఏమో లేడు. అందుకని చెప్పేసి పిచ్చమ్మ ఏం చేసింది వాళ్ళ నాన్నగారిని, అన్నప్పని రమ్మని కబురు పంపింది. కాని అన్నపుకు వేదాంతము ముదురుటచే పిల్లవానికి తండ్రి లేని కారణమున జంధ్యం ఎవరు వేసినా అది కూలికే అని తలంచి మరి ఒకరి చేత అది వేయించవలసినదనియో తనకు తీరిక లేదనియో వర్తమానము పంపెను.
పాపము పిచ్చమ్మ ఎవరినో బ్రతిమలాడి జందుము వేయించి ఉపనయము అయినదనిపించెను. ఇక ఏం చేసింది పాపం, పాపం పిచ్చమ్మ. ఇక ఏమన్నాడు పాపం ఈయన బాగా వేదాలు చదివాడనుకున్నాడు కదా! బాగా డబ్బు సంపాదించుకొని వెళ్ళాడు గదా! మళ్ళీ వేదాలంటే నిజంగా వేదాలు చదివాడని కాదు. వస్తే మళ్ళీ ఖర్చు పెట్టాలి కదా! మళ్ళీ అక్కడే ఉండాల్సొస్తుందేమో. ఉండాల్సొస్తే మళ్ళీ ఖర్చు పెట్టాల్సొస్తుంది. అందుకని చెప్పేసి, అమ్మ తండ్రి లేడు గదా! తండ్రి లేకపోతే ఎవరు కూర్చున్నా కూడా అది పరాయి వాడి లెక్కనే కదా! కాబట్టి నేను కూర్చుంటేనేమి, ఇంకొకళ్ళు కూర్చుంటేనేమి అని చెప్పేసి తనకు వర్తమానం పంపాడు. ఎవరో ఒకరి చేత కూర్చోబెట్టి కానీయమని చెప్పాడు. ఇక పాపమ్మ పిచ్చమ్మ ఇక చేసేదేమి లేక, ఇక ఎవరినో ఒకళ్ళని బతిమిలాడుకొని ఆ ఉపనయనం కాస్త గంగాధరుడికి పూర్తి చేసింది. ఇందో ఇంతవరకు రేపటి దాంట్లో మళ్ళీ ఆ ఉపనయనం అయిన తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మనము రేపటి వీడియోలో చెప్పుకుందామమ్మా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు నాన్న.